Hello everyone, welcome to Krishna Pradeep's UPSC Universe Hindu newspaper analysis. This is Santosh Koka. October 18th సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ సంబంధించి లీగలైజ్ చేయలేమని సుప్రీంకోర్టు బెంచ్ అనేది డిక్లేర్ చేసింది. దానికి సంబంధించి మనం GS2 పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ సందర్భంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని మనం చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ పవర్ఫుల్ ఐడియాకి సంబంధించి GS2 హెల్త్ రిలేటెడ్గా ఎడిటోరియల్ అనేది కవర్ చేసుకుందాం. అపార్ట్ ఫ్రమ్ దట్ టైగర్స్ అండ్ జాకల్స్ గెట్ ద సేమ్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాం అనేది GS3 బయోడైవర్సిటీకి సంబంధించి. అదేవిధంగా మోడీ డైరెక్ట్స్ ISRO టు ల్యాండ్ మ్యాన్ ఆన్ మూన్ బై 2040 వర్క్ టువర్డ్స్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ అనేది GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా. అండ్ ఆల్సో US చైనా చీఫ్ ఎట్ ఇండియాస్ కర్బ్స్ ఆన్ ల్యాప్టాప్ PC ఇంపోర్ట్స్ అనేవి GS3 ఎకానమీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మనకి ఇండియాస్ మారిటైమ్ ఎకానమీకి సంబంధించి మోడీ గారు రీసెంట్గా లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి GS3 ఎకానమీ రిలేటెడ్గా కవర్ చేసుకుందాం. సో వన్ బై వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే ఈ ఆర్టికల్స్ అనేవి చూసే ముందు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కరెంట్ అఫైర్స్ ప్లేస్ మేజర్ రోల్ అనేది అందరికీ తెలిసిందే. బట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒక 20 మార్క్స్ 25 మార్క్స్ వస్తాయని చాలామంది అభిప్రాయపడతారు. బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లేకుండా ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏది మనం సక్సెస్ చేయలేం. సో ఇక్కడ నాట్ ఓన్లీ 25 మార్క్స్ డైరెక్ట్గా మనకి 25 మార్క్స్ రావచ్చు. బట్ ఇండైరెక్ట్గా సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా స్టాటిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అండ్ రిమైనింగ్ జోగ్రఫీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇస్తారు. సో అందుకనే మనం డైలీ న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ, ఎనీ నేషనల్ న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, కెనాట్ లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ సేస్ సుప్రీం కోర్ట్ బెంచ్. సో ఇక్కడ మేజర్గా సేమ్ సెక్స్ మ్యారేజ్ సంబంధించి ఒక పర్టికులర్ డిక్లరేషన్ అయితే ఇచ్చారు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో 5 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది. ఇది లెజిస్లేచర్ ఓన్లీ రికగ్నైజ్ చేయాల్సిన మ్యారేజ్ అనేది లెజిస్లేచర్ అంటే శాసనశాఖ ఓన్లీ, శాసనసభకే రికగ్నైజ్ చేయాలి, కోర్ట్స్ అనేవి ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అనేది కూడా కాన్స్టిట్యూషన్లో మనకు ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది కంటెక్స్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇది GS2 సిలబస్ పరంగా పాలిటీ అండ్ సోషల్ జస్టిస్ పరంగా మనం కవర్ చేసుకోవచ్చు. సో అయితే దీనికన్నా ముందు మనకి ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజ్ రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ముందు మనం అసలు LGBT కమ్యూనిటీ రిలేటెడ్గా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది జనరల్ నాలెడ్జ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా మనం కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ పేపర్ కానీ ఈవెన్ స్టాటిక్ సిలబస్ కానీ చదవలేం. సో అయితే ఫస్ట్ ఎల్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఎల్ అంటే పర్టికులర్గా లెస్బియన్ అని పిలుస్తాం. సో వీళ్ళేంటి పర్టికులర్గా లెస్బియన్ అంటే ఎలా ఉంటారంటే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్సువల్ ఓరియంటేషన్ ఉంటుంది విత్ ఓన్లీ విమెన్కి విమెన్తోనే సెక్సువల్ ఓరియంటేషన్ ఉంటే వాళ్ళని లెస్బియన్స్ అని పిలుస్తాం. సో అదేవిధంగా G ఫర్ గేస్ అనే వాళ్ళని మనం పర్టికులర్గా ఇక్కడ మెన్ ఎవరైతే ఉన్నారో మగవాళ్ళతోనే సెక్స్ ఓరియంటేషన్ ఉంటే మెన్ ఈజ్ హ్యావింగ్ సెక్సువల్ ఓరియంటేషన్ విత్ మెన్, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ గేస్. సో అదేవిధంగా B ఫర్ హియర్ బైసెక్షువల్. ఇక్కడ బైసెక్షువల్ అంటే పీపుల్ హూ హ్యావ్ సెక్షువల్ ఓరియంటేషన్ టువర్డ్స్ దేర్ ఓన్ జెండర్ యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్ జెండర్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఎవరైనా ఉంటే మెన్ కానీ విమెన్ కానీ అయి ఉన్నవారు సెక్షువల్ ఓరియంటేషన్ విత్ మెన్ బోత్ యాజ్ వెల్ యాజ్ విమెన్తో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్తో సెక్షువల్ ఓరియంటేషన్ అదేవిధంగా విమెన్తో సెక్షువల్ ఓరియంటేషన్ అయి ఉండి, ఆర్ ఇన్ సర్టెన్ కేసెస్ మెన్తో సెక్షువల్ ఓరియంటేషన్ అదేవిధంగా విమెన్తో సెక్షువల్ ఓరియంటేషన్ లైంగిక ధోరణి లైంగిక ఆసక్తి ఉంటే వీళ్ళని మనం బైసెక్షువల్గా పిలుస్తాం. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్జెండర్గా పిలుస్తాం. T ఫర్ ట్రాన్స్జెండర్. ఇక్కడ ఎనీ పర్సన్ హూ సెక్స్ అండ్ జెండర్ డోంట్ మ్యాచ్. ఇక్కడ 2 వర్డ్స్ అనేది తెలుసుకోవాలి మనం. సెక్స్ అంటే ఇక్కడ పర్టికులర్గా బయోలాజికల్ టర్మ్గా మనం పిలుస్తాం. బయోలాజికల్ అంటే పుట్టినప్పటి నుంచి ఉన్న
లింగ పరిస్థితి ఏదైతే ఉందో మగ లేదా ఆడ అనేది మనకి గుర్తింపు ప్రకారం బయలాజికల్గా వాడే వర్డే మనం సెక్స్గా పిలుస్తాం. అదేవిధంగా ఇక్కడ జెండర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జెండర్ని మనం సోషియలాజికల్ టర్మ్గా పిలుస్తాం. అంటే సొసైటీలో పెరిగిన తర్వాత సొసైటికల్ కన్స్ట్రక్షన్ వైజు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ ధోరణిలో ఉన్నారు అనే దాన్ని మనం జెండర్గా పిలుస్తాం. ఇది వ్యత్యాసం అనేది తెలుసుకోవాలి, సెక్షన్ జెండర్ డిఫరెన్సెస్. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్జెండర్ ఏంటి, ఎనీ పర్సన్ హూ సెక్స్ అండ్ జెండర్ డోంట్ మ్యాచ్. అంటే బయలాజికల్ ఎనానిమిటీ ఉండదు వాళ్ళకి, పర్టికులర్గా సెక్చువల్గా ఫస్ట్ మనకి పుట్టినప్పుడు బయలాజికల్ ఎనామలీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు మెన్గా పుట్టి విమెన్గా చేంజ్ అవ్వచ్చు, లేదా విమెన్గా పుట్టి మెన్గా చేంజ్ అవ్వచ్చు. అంటే జెండర్లో చేంజ్ ఉంటుందన్నమాట. అంటే జస్ట్ దేర్ పర్సనాలిటీ విల్ బి టిల్టెడ్ టువర్డ్స్ అదర్ జెండర్. అంటే బయలాజికల్గా చేంజ్ అవ్వరు, బట్ సోషలాజికల్ కన్స్ట్రక్ట్ వైజ్ అంటే జెండర్గా వాళ్ళు చేంజ్ అవుతారు. సో అక్కడ హార్మోనల్ ఎనామలీ కానీ బయలాజికల్ ఎనామలీ కానీ ఇక్కడ ఉండదు అనేది గమనించాలి ట్రాన్స్జెండర్ కేసులో. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ క్యూ మీన్స్ క్వీర్ గ్రూప్గా పిలుస్తాం. ఇక్కడ క్వీర్ అంటే దోస్ పీపుల్ హూ క్వశ్చన్ దేర్ ఐడెంటిటీ. అంటే క్వీర్ అంటే మీనింగ్ విచిత్రమైన అని అనొచ్చు, అంటే విచిత్రమైన ధోరణిలో ఉన్నట్టు. అంటే వాళ్ళు మేము ఎవరము అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు అనమాట. ఐడెంటిఫై పీపుల్ హూ సెక్సువాలిటీ గోస్ బియాండ్ ద హెటరోనార్మేటివ్ అండ్ వాట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై సొసైటీ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో హూ క్వశ్చన్ దేర్ ఐడెంటిటీ, వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునే సందర్భం లేనిది వాళ్ళని క్వీర్ గ్రూప్గా మనం పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్సెక్స్, ఐ ఫర్ ఇంటర్సెక్స్. ఇక్కడ దోస్ పీపుల్ హూ హ్యావ్ సమ్ బయలాజికల్ ఎనామలీ. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ట్రాన్స్జెండర్ కేసులో బయలాజికల్ అనామలీ లేకుండా జెండర్ టైప్లో వాళ్ళు టిల్ట్ అయితే వాళ్ళని ట్రాన్స్జెండర్గా పిలుస్తాం. బట్ ఇన్ కేస్ సెక్షువల్గా అంటే బయలాజికల్ సెక్షువల్గా వాళ్ళు ఇంటర్చేంజ్ అవ్వకుండానే, అంటే పుట్టినప్పుడే వాళ్ళకి కొన్ని బయలాజికల్ ఎనామలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనిటల్స్లో ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా ఉంటే వాళ్ళని ఇంటర్సెక్స్ పర్సన్స్ అని పిలుస్తాం. సో ఇది ట్రాన్స్జెండర్ అండ్ ఇంటర్సెక్స్కి సంబంధించి మనం డిఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ రెండు ఇష్యూస్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ మనకి ఏ ఫర్ ఏసెక్షువల్. ఏసెక్షువల్ మీన్స్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ ఓరియంటేషన్. అంటే కొంతమంది మగవాళ్ళ మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ సెక్షువల్ ఓరియంటేషన్ లేకపోతే వాళ్ళని ఏసెక్షువల్గా పిలుస్తాం. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. అగైన్ LGBTQIA కాకుండా ప్లస్ అనే కేటగిరీ కూడా మనకి అండ్ మోర్ కేటగిరీస్ కొంతమంది ఉంటారు, వాటి గురించి అవసరం లేదు. ప్రజెంట్ ఈ సొసైటీకి సంబంధించి సోషల్ కన్స్ట్రక్ట్ అండ్ బయలాజికల్ సెక్షువల్ ఓరియంటేషన్ వైజ్ మనకి LGBTQIA ప్లస్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. సో అయితే ఇది మేజర్ బేసిక్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి కంటెక్స్ట్ వైజ్ ఇక్కడ మనం చూసాం కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో 5 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది లెజిటిమేట్ చేయలేం సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది క్లియర్గా చెప్పింది. సో అయితే డీటెయిల్స్లోకి వస్తే ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి సో ఈ రికగ్నైజ్ చేసే అంటే లెజిస్లేచర్ ఓన్లీ దీన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ సంబంధించి రెగ్యులేట్ చేసే అవకాశం ఓన్లీ లెజిస్లేచర్కే ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్లో మనకున్న 3 ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏమున్నాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా జ్యుడిషియరీ. మనం ఏదైతే చట్టాలని రూపొందించే వాళ్ళని మనం లెజిస్లేచర్గా శాసనశాఖ లేదా శాసనసభగా మనం పిలుస్తాం. ఆ చట్టాలని అమలు చేసే వాళ్ళే ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్గా పిలుస్తాం. ఆ చట్టాలు ఇన్ కేస్ ఆ చట్టాలు అమలు చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని డిస్కస్ చేసే మన ఆర్గనే జ్యుడిషియరీ. సో ఈ 3 మనం వ్యత్యాసం అనేది డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. సో అయితే ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజ్ని రెగ్యులేట్ చేసే అథారిటీ మనకి లెజిస్లేషన్కే ఉంటుంది. యాజ్ ఏ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్గా మనకి సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కానీ లేదు అనేది ఇక్కడ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా డిక్లేర్ చేశారు. అయితే దెర్ వాజ్ నో ఫండమెంటల్ అండ్ అన్క్వాలిఫైడ్ రైట్ టు మ్యారీ అనేది కూడా ఇక్కడ చెప్పారు స్పెషల్గా ఈ బెంచ్ అనేది. అదేవిధంగా కొంత కన్సెన్సెస్ అయితే ఫైనల్ కన్సెన్సెస్ అయితే రీచ్ అవ్వలేదని కొంతమంది కన్సెన్స్ అయితే ఉన్నాయి. సో పర్టికులర్ క్రిటిక్స్ వాళ్ళు సో లాంగ్ అబైడింగ్ రిలేషన్షిప్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ సేమ్ సెక్స్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రిలేషన్షిప్ వైజు దాని మీద కన్సెన్సెస్ అనేది లీగల్గా అది కరెక్టా కాదా అనేది స్టేటస్ అనేది డిక్లేర్ చేయలేదు. అది కూడా ఒకటి ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ దీస్ పర్టికులర్ డిక్లరేషన్.
సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అంటే ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఇక్కడ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. అగైన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో అయితే రిలీజియస్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక ట్రెడిషనల్ వైజ్ మెన్ అదేవిధంగా విమెన్ మధ్యలో జరిగే ఒక ప్రక్రియ. రిలీజియన్స్ వైజ్ మనం తీసుకున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరిని తీసుకున్నా మనం మెన్ అండ్ విమెన్ కలిసి చేసుకునేది ట్రెడిషనల్గా మ్యారేజ్ అని అంటాం. బట్ ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకు ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ద్వారా మనకి ఏం చెప్తుంది, పర్టికులర్గా రిలీజియస్ పర్సనల్ లాస్ అంటే ఈదర్ హిందూస్లో కావచ్చు, ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, వాళ్ళకున్న కొన్ని పర్సనల్స్ లాస్, రిలీజియస్ పర్సనల్స్ లాస్ సంబంధించి లిమిటేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954ని తీసుకొచ్చారు. బట్ న్యూ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని క్రియేట్ చేయడానికి అయితే కాదు. అంటే ఈ పర్టికులర్ ఇష్యూ సేమ్ సెక్స్ మ్యారేజ్ లాంటివి క్రియేట్ చేయడానికి అయితే కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా రిలీజియస్ డెఫినేషన్స్ అయితే మ్యారేజ్ సంబంధించి మనం ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అంటే ఇక్కడ ఒక స్టేట్కి సంబంధించి మ్యారేజ్ని రెగ్యులేట్ చేయడానికైనా పర్సనల్ రిలేషన్షిప్స్కి సంబంధించి రెగ్యులేట్ చేసే విధానానికి సంబంధించి అయినా లేదా దీన్ని ఇంట్రెస్ట్ అయితే స్టేట్కి సంబంధించి ఒక స్టేట్కి సంబంధించి లెజిటిమేట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది, చట్టబద్ధమైన ధోరణి అయితే ఉంది, దాని హక్కు ఉంది. బట్ ఇక్కడ కొన్ని కేసెస్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ విషయంలో మన పోక్సో యాక్ట్కి సంబంధించి 18 years ఉంది, లేదా ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ మ్యారేజ్ సంబంధించి డైవర్స్ సంబంధించి కొన్ని చట్టబద్ధమైన వైఖరి అయితే ఉంది. బట్ ఇక్కడ రైట్ టు మ్యారీ అనేది అబ్సల్యూట్గా స్టేట్ లాస్ రిలేటెడ్గా కాదు ఇక్కడ అనేది తెలుసుకోవాలి. రైట్ టు మ్యారీ అనేది మనకి కాన్స్టిట్యూషన్లోనే కాదు, రైట్ టు మ్యారీ అనేది అబ్సల్యూట్ అండ్ సబ్జెక్ట్ టు స్టేట్ లాస్ అనేది కాదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ కాదు ఈ ఇష్యూ అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ రైట్ టు ప్రైవసీ అనేది కూడా మనకి 2017 పుత్తస్వామి కేసు సంబంధించి మన సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీని రికగ్నైజ్ చేసింది ఒక ఫండమెంటల్ రైట్లా. సో దీంట్లో ముఖ్యంగా సెక్షువల్ ఓరియంటేషన్ అనేది ఒక క్రూషియల్ పార్ట్, అంటే ఒక ఐడెంటిటీ, మనిషి ఐడెంటిటీకి సంబంధించి ఒక క్రూషియల్ పార్ట్గా సెక్షువల్ ఓరియంటేషన్ తెలుపుతూ అది డిస్క్రిమినేషన్, వివక్ష లేకుండా ప్రొటెక్ట్ చేసే అంశం అయితే ఉంది అనేది 2017 మనకి రైట్ టు ప్రైవసీ ద్వారా సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. దానికి సంబంధించి మనం ఇక్కడ ప్రైవసీ అనేది ఈ పర్టికులర్ ఇష్యూ సంబంధించి మ్యారేజ్ని ఇంటర్లింక్ చేసేది కాదు అనేది కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఇది ఒక మ్యారేజ్ అనేది నెసెసరీ పబ్లిక్ ఎలిమెంట్ కాబట్టి దానికి సంబంధించి ఇష్యూస్ సపరేట్గా ఉంటాయి, ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పింది. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇష్యూస్ విత్ అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఒక ఆర్గ్యుమెంట్ అగెనిస్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ క్వీర్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చిల్డ్రన్ అడాప్ట్ చేస్తే వాళ్ళు సొసైటీలో ఆ చిల్డ్రన్స్ని ఏమని పిలుస్తారు, వాళ్ళు ట్రీట్ చేసే విధానం కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్స్ చైల్డ్స్ ఎమోషనల్ సైకలాజికల్ మీద పడడం కావచ్చు, వీటన్నిటికీ ఇండియన్ సొసైటీ అనేది యాక్సెప్టెన్స్ మీద కూడా మనకి ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీని యాక్సెప్టెన్స్లో కూడా యూనివర్సల్గా లేదు ఇండియాలో పర్టికులర్గా, దాన్ని కూడా మనం గమనించాలి. సో ఇది ఒకటి ఆర్గ్యుమెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ జెండర్ టర్మ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ జెండర్ టర్మ్స్ వైజ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ వైజ్ మనం తీసుకునే హస్బెండ్ వైఫ్గా మనం ప్రొనౌన్స్ చేస్తాం ఇద్దరిని. బట్ ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేస్తే వాళ్ళని ఏమని ప్రొనౌన్స్ చేయాలి, ఏమని పిలవాలి అనేది కూడా జెండర్ టర్మ్స్లో కూడా ఒక ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఉంది. సో ఈ ఇష్యూస్ రిలేటెడ్గా ప్రస్తుతానికి మనకి ఈ స్వైస్ జడ్జ్ సుప్రీంకోర్టు సంబంధించి ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో అదైతే వి కెనాట్ లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది తేల్చి చెప్పింది. ఇది అప్ టు ద లెజిస్లేచర్ టెరిటరీ స్కోప్ అనేది ఇక్కడ చెప్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వెన్ టైగర్స్ అండ్ జాకల్స్ గెట్ ద సేమ్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ ఎస్పెషల్లీ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ రిలేటెడ్గా మనకి ఫోకస్ చేశారు ఈ ఆర్టికల్ అనేది. సో మేజర్గా బయోడైవర్సిటీ రిలేటెడ్గా ఆర్టికల్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఫోకస్ చేయాలి. వైల్డ్ లైఫ్ యాక్ట్ కావచ్చు, ఐయుసిఎన్ సంబంధించి కావచ్చు, ఆ రెడ్ లిస్ట్లో ఏ కేటగిరీలో ఉన్నాయనేది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఎస్పెషల్లీ ఇది సిలబస్ వైజ్ మనం GS3 బయోడైవర్సిటీకి సంబంధించి మనం కవర్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ
సెంట్రల్ థీమ్ ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇనార్డినేటెడ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్లీ మనకి న్యూ స్కెడ్యూల్స్ అనేవి క్రియేట్ చేశారు. మనకి న్యూ స్కెడ్యూల్స్ ఇన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1972కి అమెండ్మెంట్ చేసి రీసెంట్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022కి సంబంధించి అమెండ్ చేశారు. దానికి సంబంధించి లిటిల్ కన్సల్టేషన్, నో ప్రాసెస్ ఆర్ నో లాజిక్ లేకుండా దీన్ని న్యూ స్కెడ్యూల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. కొన్ని ఇనార్డినేటెడ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేది కంటెక్స్ట్ ఇక్కడ. సో ఈ కంటెక్స్ట్ నేపథ్యంలో మనం ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఒక పక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 రిలేటెడ్గా తెలుసుకోవాలి, అందులో ఉన్న స్కెడ్యూల్స్ తెలుసుకోవాలి. దాంతోపాటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022కి సంబంధించి ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని స్కెడ్యూల్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి 1887 నుంచే మనకి బ్రిటిష్ టైంలోనే వైల్డ్ బర్డ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పాస్ చేశారు అప్పుడు బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. అపార్ట్ ఫ్రమ్ దట్ తర్వాత మనకి 1912 నుంచి మనం చూసుకుంటే సెకండ్ లా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1912 కాల్డ్ ద వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. అంటే ఫస్ట్ బర్డ్స్ ప్రొటెక్షన్ ఉండేది, నెక్స్ట్ యానిమల్స్ కూడా యాడ్ చేసి 1912లో మనకి వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్గా తీసుకొచ్చారు. అది తర్వాత కూడా 1935లో అమెండ్మెంట్ కూడా సవరణ కూడా చేశారు దానికి, ఆ చట్టానికి. అదేవిధంగా 1960లో రైజింగ్ ఇష్యూ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సర్టెన్ స్పీసీస్ ఫ్రమ్ బికమింగ్ ఎక్స్టింక్ట్ కేమ్ ఇన్ టు ద లైమ్ లైట్. అంటే 1960లో ఈ కన్జర్వేషన్ రిలేటెడ్గా కొంత ఫోకస్ అయితే, ప్రొటెక్షన్ రిలేటెడ్గా కొంత ఫోకస్ అయితే చేశారు. సో 1972లో ఫైనల్గా ఈ ఫోకస్ అంతా ఇంక్రీజ్ అయ్యి కన్జర్వేషన్ రైజింగ్ ఇష్యూస్ సంబంధించి ఇంక్రీజ్ అయ్యి 1972లో ఫైనల్గా ఫారెస్ట్ స్పాట్ ఫ్రమ్ ద స్టేట్ సబ్జెక్ట్ వాజ్ షిఫ్టెడ్ టు కాంకరెంట్ లిస్ట్. అంటే ఫారెస్ట్ అనేది అప్పటి వరకు స్టేట్ సబ్జెక్ట్లో ఉండేది, తర్వాత కాంకరెంట్ లిస్ట్లో కలిపి దాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా ఇనిషియేట్ చేశారు, ఎనాక్ట్ చేశారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆర్టికల్ 48A ఆఫ్ ద Constitution of India directs the state to protect and improve the environment and safeguard of wildlife and forests అనేది కూడా మనకి రాజ్యాంగబద్ధంగా కంపల్సరీ చేసింది. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకునే మనం ఈ యాక్ట్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో అయితే దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972కి సంబంధించి ఆబ్జెక్టివ్స్ హంటింగ్ని, వేటాడడాన్ని ప్రోహిబిట్ చేయడం కావచ్చు, ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ సంబంధించి ప్రొటెక్ట్ చేయడం లేదా మేనేజ్ చేయడం, సో నిర్వహణను చూసుకోవడం, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ సంబంధించి కూడా, సో రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ట్రేడ్ ఇన్ పార్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్. సో రెగ్యులేషన్ ట్రేడ్ని కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం. సో అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ జ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడం అనేది కూడా, నిర్వహించడం కూడా దీని మేజర్ ఆబ్జెక్టివ్ ఆ చట్టాల్లో పొందుపరుచుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కెడ్యూల్స్ అంటే కొన్ని స్పీసీస్ ఎండేంజర్డ్ లేదా కొంత థ్రెట్ ఉన్న వాటికి కొన్ని స్కెడ్యూల్స్ కూడా ప్రొవైడ్ చేసింది ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అందులో మనకి టోటల్ 66 సెక్షన్స్ అయితే ఉన్నాయి. అందులో 6 స్కెడ్యూల్స్ కూడా ఇంక్లూడ్ చేసింది. అవి మనం వైల్డ్ లైఫ్ యానిమల్స్కి ఒక 4 స్కెడ్యూల్స్, రిమైనింగ్ వెర్మిన్స్ అదేవిధంగా ప్లాంట్కి సంబంధించి 2 స్కెడ్యూల్స్ అయితే ఉన్నాయి. స్కెడ్యూల్ 1 మనం స్కెడ్యూల్ 2, పార్ట్ 1, పార్ట్ 2, స్కెడ్యూల్ 3, 4 విధంగా చూసుకుంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ఎప్పుడైతే ఏదైనా చీతా కానీ ఎనీ యానిమల్ ఆర్ స్పీసీస్ కానీ స్కెడ్యూల్ 1లో ఉంటే ఎక్కువ ప్రొటెక్షన్ అయితే అవసరం అనేది ఇక్కడ స్కెడ్యూల్ 1. అంటే ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది స్కెడ్యూల్ 4 వరకు. అదేవిధంగా స్కెడ్యూల్ 5 అండ్ స్కెడ్యూల్ 6 వెర్మిన్ అండ్ ప్లాంట్స్కి సంబంధించి ప్రొటెక్షన్ అయితే తెలుస్తుంది. అయితే ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వరకు 1972 వరకు. తర్వాత ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ స్కెడ్యూల్స్ కూడా తగ్గించారు, అవి చూద్దాం. ఫస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 వచ్చిన తర్వాత దీని ఆబ్జెక్టివ్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది మనం చూద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ మనం అప్పుడప్పుడు చూస్తాం, వెస్టర్న్ ఘాట్స్ కానీ హిమాలయన్ ఏరియాస్లో కానీ కొన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ అని ఉన్నాయి. రీసెంట్గా హిమాలయన్ వల్చెస్ చూసాం. సో అదేవిధంగా కొంత ధోల్ అనే ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ చూసాం.
సో చీతాస్ ఉన్నాయి మనకు ఆల్రెడీ, టైగర్స్. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ సంబంధించి ఆబ్జెక్టివ్ అయితే పెట్టుకుంది. అదేవిధంగా మనకి ఎస్పెషల్లీ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, వాళ్ళకి ఏదైతే ఉన్నాయో కొన్ని పర్టికులర్ యాక్టివిటీస్, గ్రేజింగ్ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ లైఫ్ స్టాక్ సంబంధించి కొన్ని హౌస్ హోల్డ్ వాటర్ లోకల్ కమ్యూనిటీస్ సంబంధించి సపరేట్గా వాళ్ళకి డ్రింకింగ్ అండ్ హౌస్ హోల్డ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ బెటర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ సంబంధించి ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఆబ్జెక్టివ్. సో అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్గా పెట్టుకుంది. ఎందుకంటే ఈక్వల్గా ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ రిసైడింగ్ దేర్ సిన్స్ ఏజెస్, అంటే కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఫారెస్ట్లో ఉంటూ ట్రైబల్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంబంధించి కొన్ని రైట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేశారు ఇందులో. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ మేజర్ అమెండ్మెంట్స్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఇక్కడ స్కెడ్యూల్స్ 1972లో 6 ఉంటే ఇక్కడ రెడ్యూస్డ్ టు 4కి తగ్గించింది. సో అవేంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, యానిమల్ ఫస్ట్ స్కెడ్యూల్ 1 యానిమల్ స్పీసీస్ దట్ విల్ ఎంజాయ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. స్కెడ్యూల్ 1లో ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, కంపల్సరీ దాన్ని ఎండేంజర్డ్గా ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేయాలనే దాన్ని స్కెడ్యూల్ 1లో పెట్టారు. స్కెడ్యూల్ 2 యానిమల్ స్పీసీస్ దట్ విల్ బి సబ్జెక్ట్ టు ఏ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్, అంటే కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తే సరిపోతుందనే వాటిని స్కెడ్యూల్ 2లో పొందుపరిచారు. స్కెడ్యూల్ 3కి సంబంధించి చూసుకుంటే ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి, అంటే ఎస్పెషల్లీ ప్లాంట్ స్పీసీస్, ఇక్కడన్నీ మనం యానిమల్ స్పీసీస్ సంబంధించి స్కెడ్యూల్ 2లో ఉన్నాయి. స్కెడ్యూల్ 3 ఎక్స్క్లూజివ్గా ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్. స్కెడ్యూల్ 4కి సంబంధించి మాట్లాడుకుంటే స్పెసిమెన్స్ లిస్టెడ్ ఇన్ ద అపెండిసెస్ అండర్ సైట్స్. సైట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ సంబంధించి ఇంటర్నేషనల్ వైజ్గా మనకు ఒక కన్వెన్షన్ ఉంది. దాంట్లో ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ సంబంధించి అపెండిక్స్ వైజ్ 1, 2, 3 కేటగిరీస్లో షెడ్యూల్ చేశారు. వాటికి సంబంధించి అపెండిక్స్లో సైట్స్లో ఏవైతే పొందుపరిచి ఉన్నాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా ఇక్కడ షెడ్యూల్ 4 కూడా ఇంక్లూడ్ చేశారు. అవి ఈ 4 ఇంపార్టెంట్ న్యూ క్రైటీరియా ఫ్రమ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అవేంటి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది ఈ పర్టికులర్ ఇష్యూ ఎడిటోరియల్ రిలేటెడ్గా. సో ఇక్కడ అపెండిసెస్ అండర్ సైట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సెక్షన్ 6కి సంబంధించి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 6 ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేయాలి. స్టాండింగ్ కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేసి ఏదైతే స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏవైతే పవర్స్ ఉన్నాయో, డ్యూటీస్ ఉన్నాయో వీళ్ళకి కంపల్సరీ డెలిగేట్ చేయాలనేది ఒక సెక్షన్ అనేది చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 43 ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022కి సంబంధించి కంపల్సరీ ఎలిఫెంట్స్ని రిలీజియస్ ఆర్ ఎనీ అదర్ పర్పసెస్ సంబంధించి పర్మిట్ చేసుకునే విధంగా మనకి కొన్ని అవకాశం అయితే ఇచ్చింది. సెక్షన్ 43 ఆఫ్ ద యాక్ట్ అమెండెడ్ విచ్ పర్మిటెడ్ ద యూజ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఫర్ రిలీజియస్ ఆర్ ఎనీ అదర్ పర్పసెస్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఎలిఫెంట్స్ ప్రీవియస్గా యూజ్ చేయకూడదు రిలీజియస్ ఆర్ ఎనీ అదర్ పర్పసెస్ సంబంధించి. అదేవిధంగా సెక్షన్ 49 ఈ సంబంధించి మనం మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి మేనేజ్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించి అథారిటీ మేనేజ్మెంట్ అథారిటీని అపాయింట్ చేసే విధంగా ఈ సెక్షన్ 49 పవర్స్ ఇచ్చింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఒక సైంటిఫిక్ అథారిటీని కూడా ప్రొవైడ్ చేయాలని, అపాయింట్ చేయాలనేది కూడా ఒక మేనేజ్మెంట్ అథారిటీ, ఒక సైంటిఫిక్ అథారిటీ ఇక్కడ అపాయింట్ చేయాలనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా ఈ యాక్ట్స్ ఏం పవర్స్ ఇచ్చిందంటే ఇంపోర్ట్, ట్రేడ్ ఆర్ ప్రొసెషన్ ఆఫ్ ఇన్వేసివ్ ప్లాంట్ ఆర్ యానిమల్ ఎలియన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని పర్టికులర్ ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసీస్ సంబంధించి ట్రేడింగ్ కానీ ఇంపోర్ట్ కానీ ఇలాంటివి అవుతున్నప్పుడు వాటిని కంట్రోల్ ఆర్ రెగ్యులేట్ చేసే విధంగా పవర్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కే ఇచ్చింది. ఇక్కడ గమనించాలి, నాట్ స్టేట్. సో ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ పెనాల్టీస్ కూడా చెప్పింది. ఇక్కడ పర్టికులర్గా కొన్ని మనకున్న ఇప్పుడున్న వైలేషన్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తే వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ కూడా ఇంక్రీజ్ చేసింది. జనరల్ వైలేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే జనరల్గా చేసే వైలేషన్స్కి ఫైన్ అయితే 25,000 నుంచి 1 lakh అయితే ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి స్పెషల్లీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ కేసెస్లో అయితే ఫైన్ అయితే 10,000 నుంచి మనకి 25,000 అయితే పెంచారు.
సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ వైలేషన్స్ మ్యాక్సిమం ఫైన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 25,000 to 1 lakh. 1 lakh అనేది ఇక్కడ జనరల్ వైలేషన్స్ సంబంధించి 1 lakh ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ ద మినిమం ఫైన్ ఆఫ్ 10,000 హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ ఇంక్రీజ్డ్ టు 25,000. సో ఇది గమనించాలి. సో దీనికి సంబంధించి మనకి ప్రీవియస్గా 2022లో ఒక క్వశ్చన్ కూడా ఇచ్చారు మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ 2020లో. సో ఇఫ్ ఏ పర్టికులర్ ప్లాంట్ స్పీసీస్ ఈజ్ ప్లేస్డ్ అండర్ Schedule 6 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ అని ఇచ్చారు. అంటే Schedule 6లో ఏం పొందుపరిచారు అనేది మనం ఇక్కడ చూసాం. సో Schedule 6 సంబంధించి యానిమల్ సంబంధించి హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నారు. సో పర్టికులర్ డిక్రీజింగ్ ఆర్డర్లో అయితే a license is required to cultivate that plant. Such a plant cannot be cultivated under any circumstances. It is a genetically modified crop plant. Such a plant is invasive and harmful to the ecosystem అని ఇచ్చారు. ఇది 6 సంబంధించి. 6 అంటే ఇక్కడ ఎస్పెషల్లీ 6 అంటే దేనికి సంబంధించింది, ప్లాంట్కి సంబంధించి. సో ప్లాంట్కి సంబంధించి మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. సో పర్టికులర్గా ఏంటి మెన్షన్ చేశారు ప్లాంట్ సంబంధించి Section 6 ఆఫ్ 1972 యాక్ట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ యాజ్ ఏ పవర్ఫుల్ హెల్త్ ఐడియా. సో ఇది GS2కి సంబంధించి హెల్త్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ సెంట్రల్ థీమ్ ఏంటంటే ఈ ఆర్టికల్ అనేది ఫోకస్ చేసింది సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్. మనం మెడిసిన్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకుంటుంటాం, దానికి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేసింది పూల్డ్ ఆర్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనే దాని మీద ఫోకస్ చేసింది. అంటే ఒకేసారి మనకి పర్టికులర్గా మెడిసిన్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్స్, మనకున్న స్కీమ్స్ రిలేటెడ్గా కూడా ఇక్కడ ఇంటర్లింక్ చేశారు. సో అయితే జనరల్గా ఈ ఆర్టికల్ ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటి, హెల్త్ కేర్ సిస్టమ్ సంబంధించి ఇండియాలో రెవల్యూషనైజ్ చేయాలంటే మనం పర్టికులర్గా ఈ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది కంపల్సరీ ఇండియా ఫాలో అవ్వాల్సిందే అనేది ఇక్కడ కంటెక్స్ట్. సో అయితే ఇందులో ఉన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చూసే ముందు మనం అసలు పూల్డ్ హెల్త్ కేర్ లేదా పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. సో అపోలో హాస్పిటల్ సంబంధించి మనకి బ్రాంచ్ మెయిన్ ఇన్స్టిట్యూషన్ ఇది బ్రాంచెస్ ఆల్మోస్ట్ 50 to 100 ఉండొచ్చు. సో ఈ 50 to 100 హాస్పిటల్స్ సంబంధించి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కొన్ని రిసోర్సెస్ సంబంధించి కావాలి కదా. సో మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనాలంటే డైరెక్ట్గా వీళ్ళు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచే డైరెక్ట్గా వీళ్ళు తీసుకుంటారు. అప్పుడు వీళ్ళకి కొంత హోల్సేల్గా వాళ్ళకి ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది కూడా యాజ్ ఇట్ ఈస్ గుడ్ క్వాలిటీతో ఉంటుంది. సో ఈ కన్సర్న్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో ఇది మేజర్గా వీళ్ళు చేసేవి. సో ఇది జనరల్గా ఉన్న మనకి కార్పొరేట్ హాస్పిటల్ చైన్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ అనేవి బెనిఫిట్ అవుతున్నాయి వీటిని యూజ్ చేసి. బట్ మన ఇండియాలో చూసుకుంటే పరిస్థితి కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది మనకి, దాంతోపాటు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అదొక స్కీమ్ ఉంది, దాంతోపాటు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. వీటన్నిటికీ మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాం, హెల్త్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ సంబంధించి మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది పూల్డ్ ప్రొక్యూర్మెంట్ యూజ్ చేయకపోవడం వల్ల మనకి క్వాలిటీ దగ్గర దెబ్బతింటున్నాం, అదేవిధంగా మన ప్రైసెస్ కూడా బర్డెన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం ఈ నేషనల్ క్యాన్సర్ రీసెంట్ ఒక పేపర్లో కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అనేది ఇక్కడ ఒక పూల్డ్ ప్రొక్యూర్మెంట్ ఇనిషియేటివ్ ఇండియా అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి వైబిలిటీ ఎంతవరకు ఉంది అంటే గ్రూప్ నెగోషియేషన్స్ చేస్తారు. ఫస్ట్ ఒక కంపెనీతో గ్రూప్ నెగోషియేషన్స్ అవుతున్నాం, యూనిఫామ్ కాంట్రాక్ట్స్ అనేవి పెరుగుతాయి, ఫైనల్గా హాస్పిటల్స్కి పర్చేజ్ అంటూ జరుగుతుంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్కి సంబంధించి 40 డ్రగ్స్ అనేది ఈ పర్టికులర్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ద్వారా 40 డ్రగ్స్ అనేవి క్యాన్సర్ సంబంధించి ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు $13 బిలియన్ సేవ్ అయిందంట. సో ఈ విధమైన సేవింగ్స్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్ అనేవి మనకి అందుబాటులో ఉండొచ్చు త్రూ దీస్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ కానీ అదేవిధంగా పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అంటారు దీన్ని. ఈజ్ ఎ సింపుల్ అండ్ పవర్ఫుల్ ఐడియా దట్ హ్యాస్ ద పవర్ అండ్ ద పొటెన్షియల్ టు రెడ్యూస్ కాస్ట్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా బెటర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ అదర్ స్టేట్స్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు, అదర్ ఏరియాస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్.
అంటే ఫండ్స్ని జనరేట్ చేయొచ్చు, హెల్త్ కేర్ సంబంధించి ఇక్కడ సేవింగ్స్ జరుగుతాయి కాబట్టి దాన్ని మనం రిమైనింగ్ ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని మనం క్వాలిటీలో మనం ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ మనకి బెనిఫిట్ అవుతాయి, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో మేజర్గా ఇక్కడ ఫోకస్ చేసింది సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ వైపు మనం కంపల్సరీ ఇండియా ఫోకస్ చేయాలనే అంశం. అదర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎడిటోరియల్. So next important, Modi unveils long-term blueprint for India's maritime economy. Very very important regarding blue economy. మనం రీసెంట్గా రెగ్యులర్గా చూసాం బ్లూ ఎకానమీ అంటే ఏంటి, మనకున్న ఓషన్స్ నుంచి సీ రిసోర్సెస్ నుంచి మనం ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ గ్రోత్ని, ఎకనామిక్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దాన్ని మనం పర్టికులర్గా దీన్ని ఎకానమీ పర్స్పెక్టివ్లో చూసుకుంటాం. బ్లూ ఎకానమీ టర్మ్ అనేది ఎక్కువగా రెగ్యులర్గా రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం, కంపల్సరీ అడుగుతారు. దాన్ని స్టాటిక్ డెఫినేషన్తో మనం స్టార్ట్ చేయాలి. సో దాంతోపాటు మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే, రీసెంట్గా మోడీ గారు ఇది రిలీజ్ చేశారు. పర్టికులర్గా మనకున్న మోడీ లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్కి సంబంధించి ఒక పర్టికులర్ కంటెక్స్ట్లో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే, రీసెంట్గా ఒక గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ అనేది జరిగింది. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023కి సంబంధించి జరిగింది. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని మనం ఇది ముంబైలో జరిగింది అనమాట. ఈ పర్టికులర్ సమ్మిట్ ముంబైలో జరిగింది. సో ఈ పర్టికులర్ సైడ్ లైన్స్లో ఒక లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ అనేది ఇండియన్ మారిటైమ్ బ్లూ ఎకానమీకి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ అనేది రిలీజ్ చేశారు. దాన్ని మనం అమృత్ కాల్ విజన్ 2047గా దీన్ని ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా అన్వీల్ చేశారు. సో అయితే ఇక్కడ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అనేవి ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మనకున్న పోర్ట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం. దాంతోపాటు మనకి ఇంపార్టెంట్గా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే సస్టైనబుల్ ఫిషింగ్ కావచ్చు, సస్టైనబుల్ ఇంకా మనకి రిసోర్సెస్ సంబంధించి యూజ్ చేయడం కావచ్చు, ఈ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంక్రీజ్ చేయడం, ప్రమోట్ చేయడం, అది కూడా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ దీంట్లో. అదేవిధంగా గ్లోబల్ కొలాబరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, గ్లోబల్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ అనేది ఎస్పెషల్లీ ఇక్కడ పర్టికులర్గా ఈ ఎకానమీ, బ్లూ ఎకానమీ, మారిటైమ్ రిలేషన్స్ వైజ్. సో ఇక్కడ లాస్ట్ డికేట్లో మనం అబ్జర్వ్ చేస్తే, మన ఇండియాలో మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డబుల్గా కెపాసిటీని పెంచారు. కొన్ని మేజర్ పోర్ట్స్, ముంబై లాంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి టర్న్ అరౌండ్ కూడా మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే 24 అవర్స్ నుంచి 42 అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 24 అవర్స్కి తగ్గిందంటే 24 అవర్స్ టర్న్ అరౌండ్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ అన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకుని మళ్ళీ ఎక్స్పోర్ట్ వేరే లొకేషన్కి వెళ్ళడం అనమాట. సో అంటే ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వడం సోర్స్ నుంచి, అదేవిధంగా అక్కడ అన్లోడ్ చేసి అదేవిధంగా అప్లోడ్ చేసుకుని వేరే లొకేషన్ సోర్స్కి మళ్ళీ వెళ్ళడాన్ని మనం టర్న్ అరౌండ్ అని పిలుస్తాం. సో ఈ పర్టికులర్ టైం 24 అవర్స్ నుంచి 42 అవర్స్ నుంచి 24 అవర్స్ కూడా రెడ్యూస్ చేశారంట. ఇంత కెపాసిటీ పెంచుకుంటూ మనం దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ ప్రాజెక్ట్స్ సంబంధించి మనం పిఎం కూడా 23,000 crore అనేది రిలీజ్ చేశారు ఫండ్ అనేది. సో ఇండియాస్ మారిటైమ్ బ్లూ ఎకానమీకి సంబంధించి దాన్ని సక్సెస్ అయ్యే విధంగా, స్ట్రెంథెన్ చేసుకునే విధంగా. సో ఇది మేజర్ ఇంపార్టెంట్. ఇక్కడ అమృత్ కాల్ విజన్ 2047 అనేది వెరీ ఇంపార్టెంట్. దేనికి రిలేటెడ్, ఇది బ్లూ ఎకానమీ లేదా ఇండియాస్ మారిటైమ్ బ్లూ ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఎకానమిక్ కాన్సెప్ట్. So next important, Modi directs ISRO to land man on moon by 2040, work towards interplanetary missions. ఇక్కడ పర్టికులర్గా రీసెంట్గా మనకి గగన్యాన్ మిషన్కి సంబంధించి ప్రిపరేషన్స్లో భాగంగా వీళ్ళు మీట్ అయ్యారు. ఇది కంటెక్స్ట్ మనం చూసుకుంటే ఇది GS3కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా గగన్యాన్ మిషన్కి సంబంధించి ప్రిపరేషన్స్ సంబంధించి PM మోడీ మన సైంటిస్ట్తో మీట్ అయినప్పుడు కొన్ని ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే పర్టికులర్గా టార్గెట్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే ఇస్రో కంపల్సరీ మనకి 2040కి మనం కంపల్సరీ మూన్ మీద ఉండాలి, మ్యాన్ అనేవాడు మూన్ మీద ఉండాలి, మ్యాన్ ఆన్ మూన్ అనేది కంపల్సరీ ఇక్కడ
ఇండికేట్ చేశారు. ఆఫ్టర్ అవర్ సక్సెస్ఫుల్ చంద్రయాన్-3 మనం చూసాం, ఆదిత్య L1 మిషన్స్ కూడా సక్సెస్ అవ్వడం చూసాం. ఆ తర్వాత ఫస్ట్ టైం జరిగిన మీటింగ్ ఇది. సో 2040 కల్లా మూన్ మీద మనిషి అడుగు వేయాలి. సో ఇండియన్ మ్యాన్ ఆన్ మూన్. సో అదేవిధంగా 2035 కల్లా మనకి ఒక భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది కంపల్సరీ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇండియన్ స్పేస్ స్టేషన్ ఆర్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది కూడా మనకు సపరేట్గా ఉండాలి. 2035 అనేది కూడా ఇక్కడ టార్గెట్ పెట్టారు. అదేవిధంగా సైంటిస్ట్కి సంబంధించి కొన్ని వర్క్స్ కూడా ఇతను చెప్పారు. ఏంటంటే ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటే దేనికి పర్టికులర్గా మనం ఒక వేనస్ని ఆర్బిట్ చేయడానికి కావచ్చు. వేనస్ మనకు పక్కనే ఉన్న, సో మెర్క్యూరీ పక్కన ఉన్న వేనస్, ఎర్త్కి ముందు ఉన్న వేనస్ అంటే మనం 3వ గ్రహం కాబట్టి, ప్లానెట్ కాబట్టి, మెర్క్యూరీ ఫస్ట్ ప్లానెట్ కాబట్టి, మెర్క్యూరీకి ఎర్త్కి మధ్యలో ఉన్న వేనస్ సెకండ్ ప్లానెట్ కాబట్టి దానికి ఆర్బిట్ చేయాలనే ఒక స్పేస్ మిషన్ అనేది మనం స్టార్ట్ చేయాలి, ఇంటర్ ప్లానెటరీ. అదేవిధంగా నీడ్ టు ల్యాండ్ ఆన్ ద మార్స్ కూడా, ఎర్త్ పక్కన ఉన్న మార్స్లో కూడా ల్యాండ్ అయ్యే విధంగా ఒక మిషన్ అనేది కూడా స్టార్ట్ చేయాలి. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. ఈ పర్టికులర్ 3 ఆబ్జెక్టివ్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. దానికి సంబంధించి గగన్యాన్ మిషన్ సంబంధించి ప్రిపరేషన్స్లో భాగంగా వీళ్ళు మీట్ అయ్యారు. దట్స్ ఇట్. అందుకన్నా ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. 2035 మనకి భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ అనేది సపరేట్గా మనం స్టార్ట్ చేసుకోవాలి, ఇనిషియేట్ చేసుకోవాలి. 2040 కల్లా మూన్ మీద మ్యాన్ అనేవాడు దిగాలి. సో కంపల్సరీ అది కూడా. సో ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ వేనస్ మీద, మార్స్ మీద ఉండాలి అనేది 3 ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, యుఎస్ చైనా చేఫ్ ఎట్ ఇండియాస్ కర్బ్స్ ఆన్ ల్యాప్టాప్ పీసీ ఇంపోర్ట్స్. మనం ప్రీవియస్గా చూసాం, ఇండియా అనేది ఇంపోర్ట్స్ మీద ఇంపోర్ట్స్ అనేది బ్యాన్ చేసింది కొన్ని ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ సంబంధించి. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనకి ఎకానమీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి మనం ఆల్రెడీ WTOలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఫ్రీ ట్రేడ్ అనే కాన్సెప్ట్స్ని కూడా మనం తీసుకొచ్చాం. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి, ఎటువంటి కర్బ్స్ ఆర్ ట్రేడ్ సంబంధించి ఎటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి వాళ్ళు కస్టమ్ డ్యూటీస్ కానీ ట్యాక్సెస్ కానీ లేకుండా మనకి ఉండడాన్ని, ఫెసిలిటీస్ ఉండడాన్ని ఫ్రీ ట్రేడ్ అంటాం. సో ఈ ఫ్రీ ట్రేడ్ అనే ప్రక్రియ నడుస్తున్న ప్రజెంట్ కంటెక్స్ట్లో మనం ఈ ఇండియా అనేది ఇలా బ్యానింగ్ చేయడం అనేది ఇక్కడ WTOకి నెగోషియేషన్స్ వైజ్ యాజ్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ WTO మనం క్రాస్ చేస్తున్నాం లిమిట్స్ అనేది. అంటే ఫ్రీ ట్రేడ్ని క్రాస్ చేస్తూ అగెనిస్ట్గా మనం మూవ్మెంట్ అనేది ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ సియోల్ మనకి ఏదైతే ఉందో సౌత్ కొరియా క్యాపిటల్ సౌత్ కొరియా రిక్వెస్టెడ్ ఇండియా టు రీకన్సిడర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కర్బ్స్, ప్రొవైడ్ డీటెయిల్డ్ క్లారిఫికేషన్. అంటే ఇక్కడ యుఎస్, చైనా, దాంతోపాటు సౌత్ కొరియా కూడా తాయివాన్ ఎక్స్ప్రెస్డ్ యాంగ్జైటీ ఎట్ ఏ WTO ప్యానల్ మీటింగ్ ఓవర్ ఇండియాస్ న్యూ కర్బ్స్ అండ్ కంప్యూటర్ ఇంపోర్ట్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఎస్పెషల్లీ ఇక్కడ కొన్ని కంట్రీస్ ఆఫ్టర్ కోవిడ్ టైంలో, ఆఫ్టర్ రీసెంట్ జియోపొలిటికల్ వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కొన్ని కంట్రీస్ ప్రొటెక్షనిజం అనేది స్టార్ట్ చేసింది. అందులో ఇండియా భాగంగా కూడా మనం చూడొచ్చు. ఈ పర్టికులర్ ఇష్యూ సంబంధించి ఇంపోర్ట్స్ అనే బ్యాన్ సంబంధించి పర్టికులర్గా చైనాకు ఫోకస్ చేసి చేయొచ్చు, కానీ పర్టికులర్గా రిమైనింగ్ కంట్రీస్ కూడా ఇక్కడ కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి ఇక్కడ డీల్ చేశారు. అంటే ఇండియా పర్సనల్గా మనం మాట్లాడుకుంటే ఇండియా ఇంపోర్టెడ్ పర్సనల్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ ల్యాప్టాప్స్ వర్త్ 5.33 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23 కంపేర్డ్ టు 7.37 బిలియన్ ఇన్ 22. అంటే ఇక్కడ తగ్గిందనమాట. కంపల్సరీ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, తగ్గింది ఇంపోర్ట్ అనేది. సో బికాజ్ ఆఫ్ రీసెంట్ బ్యాన్స్, ఇంపోర్ట్ బ్యాన్స్ అనేవి ఇక్కడ ఉండడం వల్ల ఇది ఒక ఇష్యూగా ఉంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో అయితే ఇవన్నీ మనకి కంటెక్స్ట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం తీసుకుంటూ దాని బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం. ఇది మనం చదవాలంటే 3 to 4 అవర్స్ అంతే పడుతుంది. సో దానికి సంబంధించి మనం దాన్ని కొంత తగ్గించి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutesలో మనం కవర్ అయ్యేలాగా, మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా కవర్ అయ్యేలాగా, అర్థం అయ్యేలాగా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ యూజ్ఫుల్. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఉపయోగపడతాయి. కంపల్సరీ ఫాలో అవ్వండి, నెగ్లెక్ట్ చేయకండి. న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ మనకి ఇంపార్టెంట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.